ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏరియాస్ డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఏరియాస్ అనే అప్లికేషన్ చూద్దాం. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై సచ్ దట్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఆర్ స్క్వేర్ సచ్ దట్ వై ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, 2x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 4 మైనస్ ఆఫ్ x minus 1 whole square, and b is equal to x comma y belongs to r cross r such that 0 is less than or equal to y less than or equal to minimum of 2x comma root of 4 minus of x minus 1 whole square. Then prove that ratio of area of a to area of b is pi minus 1 by pi plus 1. మనకి ఏంటంటే రెండు సెట్లు ఇచ్చాడు, ఏ అనే సెట్ బి అనే సెట్. మనకి y అనేది ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే పాజిటివ్ కానీ జీరో కానీ, అంటే ఎక్స్ యాక్సిస్ అబోవ్. అలానే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై అంటే ఏమొస్తుంది, ఇక్కడ కూడా వై ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0నేగా, అంటే ఇక్కడ అబోవ్ ఎక్స్ యాక్సిసే ఉంది, ఇక్కడ కూడా అబోవ్ ఎక్స్ యాక్సిసే ఉంది గ్రాఫ్. అంటే ఫస్ట్ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. అండ్ 2x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా అదే ఇచ్చాడు కదా, ఇక్కడ 2x, ఇక్కడ రూట్ ఆఫ్ 4 మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇచ్చాడు. ఈ రెండింటికి మినిమంలో ఏదైతే ఉంటుందో దానికి మధ్యలో ఉంటుందంట గ్రాఫ్. సో ఇక్కడ ఈ రెండు గ్రాఫ్లు తీసుకుంటే కనుక మనం ఎప్పుడు కూడా ఇన్ఈక్వాలిటీ తీసేసి మనం ముందు గ్రాఫ్ డ్రా చేస్తాం. సో 2x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై అంటే మనం దాన్ని ఎలా కన్సిడర్ చేయాలి, 2x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై అంటే 2x ఈక్వల్ టు వై, ఇది ఒక గ్రాఫ్. ఆఫ్టర్ దట్ అంటే y ఈక్వల్ టు 2x అనేది ఒక గ్రాఫ్. ఇంకోటి వచ్చేసరికి y ఈక్వల్ టు రూట్ ఆఫ్ 4 మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. సో దీని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమొస్తుంది, వై స్క్వేర్ ఈక్వల్ టు 4 మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. సో ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4. సో ఇది సర్కిల్ ఈక్వేషనే కదా, సర్కిల్ ఈక్వేషన్ విత్ సెంటర్ 1,0, రేడియస్ వచ్చేసరికి 2. ఇది వై ఈక్వల్ టు 2x పాసింగ్ త్రూ ఆరిజిన్ విత్ స్లోప్ 2, పాజిటివ్ స్లోప్. ఇక్కడ చూసుకుంటే మనకి y అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్ దిస్ వన్, అంటే y ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సెకండ్ వన్కి. ఇది ఏ అనే పార్ట్కి, ఇది బి అనే పార్ట్కి. బి అనే పార్ట్కి చూసుకుంటే సెట్లో ఇక్కడ కూడా y అనేది స్ట్రిక్ట్లీ పాజిటివ్, y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. స్ట్రిక్ట్లీ పాజిటివ్ కాదు, 0 అండ్ పాజిటివ్, అంటే ఫస్ట్ ఆర్ సెకండ్ క్వాడ్రంట్లో. మినిమమ్ ఆఫ్ y ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్ దిస్ వన్, అంటే y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2x ఒకటి, y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే మినిమమ్ 2x అయితే ఇది, ఒకవేళ ఇదైతే కనుక లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. గ్రాఫ్లు రెండు సేమే, ఇక్కడ కూడా y ఈక్వల్ టు 2x, అదేవిధంగా సర్కిల్ ఈక్వేషన్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4. కాకపోతే ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ ఉపయోగించాం, ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ ఉపయోగించాం. ఇప్పుడు ఆ గ్రాఫ్స్ డ్రా చేద్దాం. ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ డ్రా చేద్దాం. 1,0 రేడియస్ 2. సో క్వాడ్రంట్ యాక్సెస్ తీసుకుంటే ఇది మనకి ఆరిజిన్ 0,0 అండ్ దిస్ ఈజ్ 1,0, ఇది 2,0, ఆ తర్వాత 3,0. ఎందుకంటే ఇలా ఎందుకు 2 యూనిట్స్ తీసుకున్నా అంటే సెంటర్ నుంచి 2 యూనిట్స్ కదా రేడియస్, అందుకని అంటే దీని నుంచి పాస్ అవుతుంది. అలానే ఇటువైపు కూడా -1,0 -2,0. సో ఈ పాయింట్ నుంచి కూడా పాస్ అవుతుంది. సెంటర్ ఇది, ఇక్కడ కూడా సపోజ్ 1 యూనిట్, ఇది 2 యూనిట్స్ అనుకుంటే ఇక్కడ నుంచి పాస్ అవుతుంది. ఇది కూడా 2 యూనిట్స్ అనుకుంటే ఇక్కడ నుంచి పాస్ అవుతుంది. సెంటర్ ఇది. సో ఇలా పాస్ అవుతుంది అనమాట సర్కిల్. సర్కిల్ ఇలా ఉంది, ఓకేనా. సో ఇది ఎలిప్స్ కాదులే కానీ సర్కిలే ఇచ్చాడు. సో రేడియస్ వచ్చేసరికి చూడటానికి అలా ఉంది, రేడియస్ వచ్చేసరికి 2 యూనిట్స్. ఇప్పుడు మనం y ఈక్వల్ టు 2x ఈ గ్రాఫ్ డ్రా చేద్దాం. y ఈక్వల్ టు 2x అనేది ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో చూద్దాం. x వాల్యూ 1 తీసుకుంటే సెంటర్ దగ్గర, x వాల్యూ 1 తీసుకుంటే y వాల్యూ అంతా 2. సో 1,2 దగ్గర మనకి సర్కిల్ ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ y ఈక్వల్ టు 2x సర్కిల్. సో y వాల్యూ తీసుకెళ్ళి 2x ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4. సో దీన్ని యాడ్ ఇచ్చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x స్క్వేర్ అంటే 5x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 మైనస్ 4 మైనస్ 3 ఈక్వల్ టు 0. సో దీన్ని సాల్వ్ చేద్దాం. సో 5x స్క్వేర్ మైనస్ 15 రావాలి కాబట్టి మైనస్ 5x ప్లస్ 3x తీసుకుందాం, మైనస్ 2x సరిపోయింది కదా. సో 5x కామన్ తీస్తే x మైనస్ 1, 3 కామన్ తీస్తే x మైనస్ 1. సో x ఈక్వల్ టు 1 కానీ మైనస్ 3/5 కానీ ఉంది. అయితే మనకి y అనేది ఏం చెప్పాడు, ఇక్కడ పాజిటివ్, ఇక్కడ కూడా పాజిటివ్, అంటే ఫస్ట్ రెండు క్వాడ్రంట్లోనే ఉంది. అంటే y వాల్యూ మనకి x వాల్యూ నెగిటివ్ తీసుకున్నాం అనుకోండి, y ఈక్వల్ టు 2x కాబట్టి y వాల్యూ నెగిటివ్ అవుతుంది, పాసిబుల్ అవ్వదుగా.
సో ఓన్లీ పాసిబుల్ వాల్యూ x = 1. సో x వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ ఎంత వచ్చింది 2. సో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మనకి లైన్ ఉంది, ఇంకోటి ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది. సో 2 పాయింట్స్ మనం జాయిన్ చేస్తే దిస్ ఈజ్ y = 2x. మనకి అబోవ్ x యాక్సిసే ఉంది గ్రాఫ్ అంతా కూడా. x యాక్సిస్ అంటే y = 0. సో >= 0 అన్నాం కదా. సో అయితే అబోవ్ ఈ రీజన్ కానీ ఈ రీజన్ కానీ, సో మనకి ఈ y = 2x రీజన్ ఉంది కదా. ఇప్పుడు ఏమంటున్నాడు, ఏ అనేది ఒక రీజన్, బి అనేది ఒక రీజన్. ఏ అనే రీజన్ ఎలా ఉందంటే y ఈజ్ > 2x. y ఈజ్ > 2x అంటే ఇది y = 2x లైన్, ఇది >2x అంటే ఇటువైపు రీజనా అంటే కనుక ఇటువైపు రీజన్. ఎందుకని, సపోజ్ ఇక్కడ 1,0 ఇక్కడ పెట్టండి, x ప్లేస్లో 1 y ప్లేస్లో 0 పెడితే 0 > 2 అవ్వదుగా. అంటే ఈ రీజన్ కాదు డినోట్ చేస్తున్న రీజను, ఇది అబోవ్ ఈ పర్టికులర్ రీజను. తర్వాత ఇంకోటి సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏముంది, <= ఉంది. సో <= అంటే మీనింగ్ ఏంటంటే సర్కిల్ మొత్తంలో ఇన్నర్ పార్ట్ మొత్తం ప్లస్ బౌండరీ ఈక్వల్ టు అని కూడా ఉంది కదా, అందువల్ల బౌండరీ వస్తుంది, ఇన్నర్ పార్ట్ వస్తుంది. సో ఈ పర్టికులర్ రీజన్ని మనం డినోట్ చేస్తున్నాం. ఇది ఏ పార్ట్, ఈ మొత్తం రీజన్ ఏ పార్ట్. మరి బి పార్ట్ ఏమవుతుంది, బి పార్ట్కి వచ్చేసరికి <= 2x అన్నాడు, అంటే ఈ రీజను అంటే దీని కింద ఉన్న లైన్ మొత్తం వస్తుంది. సో ఈ మొత్తం రీజను, దాంతోపాటు సర్కిల్ కూడా అంటే ఈ పర్టికులర్ రీజను. సో ఈ రీజన్ వచ్చింది, ఇది బి పార్ట్ రీజన్. సో ఈ ఏ పార్ట్ బి పార్ట్ రీజన్ మనం ఎలా డినోట్ చేద్దామంటే, ఇప్పుడు దీన్ని బి పార్ట్ రీజన్ ఫస్ట్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ట్రయాంగిల్ తీసుకుంటున్నా, ఈ ట్రయాంగిల్ రీజను ప్లస్ ఈ పర్టికులర్ పోర్షను, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఇది కదా. సో సెంటర్ ఆఫ్ సర్కిల్ ఇది మనకి చూడటానికి ఇలా ఉంది, కానీ ఇలా కొంచెం ఇలా తీసుకోవాల్సింది, ఎందుకంటే పాయింట్స్ మనం కొద్దిగా ఎక్కువ డిస్టెన్స్లో పెట్టేసాం. సో సర్కిల్లో ఇక్కడ ఇలా డివైడ్ అవుతుంది, ఇదొక పోర్షన్, ఇదొక పోర్షన్, ఇదొక పోర్షన్, 4 క్వాడ్రంట్స్. ఇది Q1 క్వాడ్రంట్, Q2 క్వాడ్రంట్, Q3 క్వాడ్రంట్, Q4 క్వాడ్రంట్. సో ఇది ఒక క్వాడ్రంట్, అంటే సర్కిల్ ఇలా ఉంది, ఇలా కట్ అయింది. సో ఈ పోర్షను ఈ పోర్షన్కి తోడు లైన్ ఇలా ఉంది, ఈ లైను ఇలా ఉంది, రీజను ఇలా ఉంది. సో ఈ పోర్షన్ అనేది మనకి సెంటర్ కాబట్టి ఇక్కడ ఇది ఎంత అవుద్ది, మొత్తం ఏరియా ఆఫ్ సర్కిల్లో 1/4 అవుద్ది. సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఎంత, πr², ఏరియా = టోటల్ ఏరియా. సో డెల్టా అని రాస్తాను. సో πr² కాబట్టి r² వాల్యూ ఎంత మనకి ఇక్కడ, సర్కిల్ రేడియస్ 4 కాబట్టి 4π, మొత్తం ఏరియా 4π. అప్పుడు ఇది పై, ఇదొక పై, ఇదొక పై, ఇదొక పై, మొత్తం 4 πs ఉంటాయి కదా. సో ఈ పోర్షన్ వచ్చేసరికి పర్టికులర్ పోర్షను π. మళ్ళీ ఈ పర్టికులర్ ఏరియా ఉందిగా, ఈ ట్రయాంగిల్ ఏరియా. సో అది కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. సో డయాగ్రామ్ ఉండటానికి ఇలా ఉంది చూడటానికి, బట్ ఇది మొత్తం 4 క్వాడ్రంట్స్, అర్థమవుతుందా మీకు. సో ఇదొక క్వాడ్రంట్, ఇదొక క్వాడ్రంట్, ఇదొక క్వాడ్రంట్, ఇదొక క్వాడ్రంట్, 4 క్వాడ్రంట్స్. ఇది సెంటర్ పోర్షన్, డయామీటర్స్ ఇవి. సో ఈ పర్టికులర్ రీజన్ మొత్తం π, ఈ పర్టికులర్ ట్రయాంగిల్ రీజన్ కూడా చూడాలి మనం. సో బి పోర్షన్ యొక్క ఏరియా ఎంత అవుద్దంటే, ఏరియా ఆఫ్ బి పార్ట్ = ∆B = π ప్లస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి 1/2 ఇంటూ బేస్ 1, హైట్ వచ్చేసరికి 2. సో π + 1 ఇస్ ద రీజన్. మనకి టోటల్లో ఇది సెమీ సర్కిల్గా పైన అబోవ్ x యాక్సిస్ అంటే ఈ మొత్తం ఎంత, 4πలో సగం 2π. 2πలో నుంచి నేను π + 1 పోర్షన్ తీసేసాను అనుకోండి, ఏమొస్తుంది, π - 1 అంటే నథింగ్ బట్ ఏ పార్ట్ యొక్క ఏరియా వచ్చింది. దిస్ ఈజ్ ఏ పార్ట్ ఏరియా. వాడు అదేగా చూపించమంది, ఏరియా ఆఫ్ ఏ టు ఏరియా ఆఫ్ బి యొక్క రేషియో ఎంత అని చూపించమన్నాడంటే a/b డెల్టా = π - 1/π + 1. సో ప్రూవ్ చేసాం కదా. సో ఈ విధంగా అంటే సర్కిల్ ఈక్వేషన్ ఒకటి, ఇంకోటి స్ట్రైట్ లైన్ ఇచ్చాడు. ఇక్కడ బోత్ y > 0 కాబట్టి మనం అబోవ్ x యాక్సిస్ ఉన్న గ్రాఫ్ మాత్రమే కన్సిడర్ చేసాం. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చూద్దాం. లెట్ q be the maximum integral value of p in closed interval 0, 10 for which the roots of equation are rational. Then area of region is 243, 164 సంథింగ్ ఇలా ఇచ్చాడు. ఈ రీజన్ ఏరియా ఏమి ఇచ్చాడంటే సెట్ ఆఫ్ x, y such that 0 is less than or equal to y, అంటే ఇక్కడ y is greater than or equal to 0. అంటే మళ్ళీ అగైన్ మనకి y వాల్యూ పాజిటివ్ ఉంది, అంటే ఫస్ట్ క్వాడ్రంట్ కానీ సెకండ్ క్వాడ్రంట్ కానీ. రెండోది ఏమి ఇచ్చాడు, y is less than or equal to x - q²
మళ్ళీ ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 0 < x < q అని ఇచ్చాడు. ఆ q అనే వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి ముందు ఈ ఏరియా డ్రా చేయాలంటే. సో q అనేది ఎలా రిలేట్ చేశాడంటే మ్యాక్సిమం ఇంటిగ్రల్ వాల్యూ ఆఫ్ p ఫర్ విచ్ రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ ఆర్ రేషనల్ అవ్వాలంటే రూట్స్ మనకి ఏమవ్వాలి, దీని యొక్క కోఫిషియంట్స్ ఉన్నాయి చూసారా, x² - px + 5/4 p = 0. దీని యొక్క డిస్క్రిమినెంట్ మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తే అప్పుడు మనకి రూట్స్ అనేవి రేషనల్ అవుతాయి. సో డిస్క్రిమినెంట్ ఏమవుతుంది, దీనికి డిస్క్రిమినెంట్ వాల్యూ b² - 4ac. b² అంటే p² - 4, a వాల్యూ 1, c వాల్యూ వచ్చేసరికి 5p/4. సో 4 4 క్యాన్సిల్, p² - 5p, p కామన్ తీస్తే p - 5. ఇది మనకు వచ్చిన డిస్క్రిమినెంట్. ఇప్పుడు మనకి p వాల్యూస్ కన్సిడర్ చేయాలి, పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలి కదా. సో p వాల్యూస్ యొక్క మ్యాక్సిమం వాల్యూ అడిగాడు కాబట్టి నేను 10 నుంచి వస్తా. అదే మినిమం వాల్యూ అడిగాడు అనుకోండి 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో మ్యాక్సిమం అడిగాడు కాబట్టి 10, p వాల్యూ 10 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 10 × 10 - 5 50 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదుగా. సో p = 10 అనేది పాసిబుల్ అవ్వదు. p = 9 తీసుకుందాం ఈసారి. 9 × 9 - 5 4 36 పర్ఫెక్ట్ స్క్వేరే కదా. సో వాడు అడిగిన మ్యాక్సిమం ఇంటిగ్రల్ వాల్యూ ఆఫ్ p ఏంటంటే ఈ రూట్స్ రేషనల్గా ఉండాలంటే కనుక మనం p వాల్యూ 9 తీసుకోవాలి. సో q = 9. సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఏమైపోతుంది, ఒకటి y పాజిటివ్, ఇంకోటి y < x - 9 2. ఇంకో గ్రాఫ్ వచ్చేసరికి 0 < x < q కూడా కాస్త 0 < x < 9 అవుతుంది. సో మనకి ఈ గ్రాఫ్ తీసుకుంటే కనుక x < 0, ఇంకొకటి అంటే x = 0 గ్రాఫ్ ఒకటి ఉంది, ఇంకోటి x = 9 ఉంటుంది గ్రాఫ్. ఇక్కడ వచ్చేసరికి y = x - 9 2. ఇది వచ్చేసరికి మనకి పారాబోలా y = x - 9 2 అనేది. సో గ్రాఫ్ డ్రా చేద్దాం. ఇది వచ్చేసరికి మనకి x = 0 అంటే y యాక్సిస్, x = 9 అంటే ఇక్కడ మనకి 9 పెడితే ఇది y వాల్యూ అంతా 0. సో 9, 0 నుంచి పాస్ అవుతుంది. అండ్ x = 9 అంటే దిస్ వాల్యూ x = 9. ఈ గ్రాఫ్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది, y = x - 9 2 అంటే x - 9 2 అంటే మనకి దీని నుంచి పాస్ అవుతుంది. దిస్ ఈజ్ ద x - 9 2. x వాల్యూ పాజిటివే కాబట్టి అంటే x² - 18x + 81 + 81 y = సో ఇది వచ్చేసరికి అబోవ్ ఉంటుంది కాబట్టి గ్రాఫ్ ఇలా వస్తుంది. ఇప్పుడు మనకి ఇది ఆరిజిన్. మనకి ఇచ్చిన గ్రాఫ్ దేన్ని డినోట్ చేస్తున్నా, x = 0కి x = 9కి మధ్య పోర్షన్ కావాలి మనకి. అయితే ఈ పోర్షన్ తీసుకుందామా లేదా ఈ పోర్షన్ తీసుకోవాలనేది ఎలా తెలుస్తుంది, ఆరిజిన్ పెడదాం. దీంట్లో ఆరిజిన్ సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఇచ్చిన వాల్యూ ఏంటి, y < x - 9 2 అన్నాడు. సో ఆరిజిన్ సబ్స్టిట్యూట్ చేస్తే x0 y0 పెడితే 0 < 81. సో 0 < 81 ట్రూవే కదా స్టేట్మెంట్. సో ఆరిజిన్ కంటైనింగ్ రీజియన్ డినోట్ చేస్తుంది ఈ రీజన్. y < x - 9 2 అంటే ఈ రీజన్, ఈ మొత్తం రీజన్ కన్సిడర్ చేస్తున్నాడు. సో మనకేం కావాలి, x = 0కి x = 9కి మధ్య, అదేవిధంగా y వాల్యూ వచ్చేసరికి < 0 అన్నాడు. అంటే అబోవ్ x యాక్సిస్ ఈ రెండింటికి మధ్య ఉన్న రీజను, అంటే ఈ పర్టికులర్ రీజన్ కావాలి ఏరియా. ఈ పర్టికులర్ రీజన్ ఏరియా ఎలా కనుక్కోవాలి అంటే మనకి ఈ పర్టికులర్ రీజన్ కావాలి. ఇక్కడ ఎక్కడ కట్ చేస్తుందో చూద్దాం. y యాక్సిస్ని వచ్చేసరికి ఎక్కడ కట్ చేస్తుంది, y యాక్సిస్ అంటే x0 పెడితే 81 దగ్గర కట్ చేస్తుంది. y = 81, 0, 81. ఇది 0, 0. మనం 0 నుంచి 9 వరకు వేరీ చేద్దాం. అంటే ఇంటిగ్రల్ 0 to 9 వరకు, అంటే x కోఆర్డినేట్స్ తీసుకుంటున్నాను. సో x కోఆర్డినేట్స్ తీసుకుంటే కనుక x - 9 2 dx. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఏరియా ఈ పర్టికులర్ రీజన్కి. 0 నుంచి 9 వరకు వేరీ చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్. సో 0 నుంచి 9 వరకు ఈ విధంగా. సో x - 9 2 dx తీసుకుంటే దీని యొక్క ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, x - 9 3 సో 0 to 9. అప్పర్ లిమిట్ ఎంత అవుతుంది 0, మైనస్ లోవర్ లిమిట్ -1/3 ఇంటూ
లోవర్ లిమిట్ 0 పెట్టేస్తే -9 క్యూబ్. -9 క్యూబ్ అంటే -9 × 9 × 9. సో 3 టైమ్స్ మైనస్ ప్లస్ 27 × 9 243. సో 243 వస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ అది 3 క్యూబ్ 9 3 27 అని రాసుకుంటే 3 పవర్ 5. సో 243 కదా. సో ఆన్సర్ వచ్చేసరికి 243. సో రిక్వైర్డ్ ఏరియా. సో అర్థమైందా మనకి. ఇక్కడ ఏంటంటే y > 0 అన్నాడు కాబట్టి అయితే ఫస్ట్ క్వాడ్రంట్ లేదా సెకండ్ క్వాడ్రంట్. తర్వాత ఏం చెప్పాడు, x = 0 x = 9కి మధ్యన బౌండ్ అయ్యి ఉన్న ఏరియా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే పెరాబోలా ఇచ్చాడు. ఇది అప్వర్డ్ పెరాబోలా కదా, x² కోఎఫిషియంట్ పాజిటివ్ ఉంది అండ్ 9, 0 దగ్గర మనకి పాస్ అవుతుంది ఈ 2 పాయింట్ల నుంచి. అండ్ y యాక్సిస్ వచ్చేసరికి 0, 81 దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. ఇది తెలియపోయినా పర్వాలేదు. మనం ఏం చేసామంటే ఈ ఇలా 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 తీసుకున్నాం గ్రాఫ్ వేరియేషన్ 0 నుంచి 9 వరకు హారిజాంటల్గా. సో ఈ విధంగా ఏరియా కనుక్కోవచ్చు. ఇక్కడ ఏంటంటే రేషనల్ అవ్వాలంటే కనుక మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి, డిస్క్రిమినెంట్ అది తెలియాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లెట్ ఏ బీ ద ఏరియా బౌండెడ్ బై ద కర్వ్స్ y = x × mod of x - 3. y = x × mod of x - 3 ఇచ్చాడు. సో ఈ గ్రాఫ్ ఎక్కడ మనకి నాన్ డిఫరెన్షియబుల్ ఎక్కడ అవుద్ది అంటే x = 3 దగ్గర డిఫరెన్షియబుల్ అవ్వదు. ఎందుకంటే మోడ్లెస్ గ్రాఫ్ y = mod x తీసుకుంటే ఎక్కడ డిఫరెన్షియేషన్ పాసిబుల్ అవ్వదు, x = 0 దగ్గర. సిమిలర్లీ మనకి ఇక్కడ mod of x - 3 అంటే 3 దగ్గర డిఫరెన్షియేషన్ అవ్వదు. తర్వాత x యాక్సిస్ అన్నాడు, తర్వాత ఇంకోటి ఆర్డినేట్స్ అన్నాడు. వీటి మధ్య ఉన్న ఏరియా ఏ అయితే 12 టైమ్స్ ఏ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఇది ఇచ్చిన గ్రాఫ్ y = x × mod of x - 3. ఇది x యాక్సిస్. x యాక్సిస్ x = -1 అంటే ఇక్కడ ఉంటుంది. x = -1 ఇది ఆరిజిన్. x = 2 అంటే ఇక్కడ తీసుకుందాం. x = 2. ఇది వచ్చేసరికి ఎక్కడ 0 అవుతుంది, x ప్లేస్లో 0 పెడితే ఒకసారి 0 అవుతుంది, ఇంకోటి x = 3 పెట్టినా 0 అవుతుంది. అంటే 3, 0 దగ్గర కూడా 0నే. సో 3, 0 అంటే 3 కన్నా ఎక్కువ పెట్టామనుకోండి వాల్యూ 3 కానీ 3 కన్నా ఎక్కువ పెడితే కనుక ఇది మోడ్లెస్ అనేది పాజిటివ్తో ఓపెన్ అవుద్ది. అంటే y = x × x - 3 అవుద్ది. సో y = x² - 3x అవుద్ది. x² పాజిటివే ఉంది కాబట్టి అండ్ కాబట్టి ఇది అప్వర్డ్ పెరాబోలా లాగా ఇలా వస్తుంది, ఇలా వస్తుంది అప్వర్డ్. 3 కన్నా 0కి ఈ రెండింటికి మధ్యలో పెడితే ఏమవుతుంది వాల్యూ ఏదైనా పెట్టండి. 0కి సపోజ్ 2 ఉంది కాబట్టి 2 పెడదాం. 2 పెడితే ఏమొస్తుంది 2 × 2 - 3 అంటే నెగిటివ్ వస్తుంది కాబట్టి మోడ్లెస్ మనకి నెగిటివ్ సైన్తో ఓపెన్ అవుద్ది. సో x × x - 3 కాస్త 3 - x రాస్తున్నాను. సో y = 3x - x². సో y = మైనస్ కామన్ తీస్తే y = 3x - x² వస్తుంది. ఈ పర్టికులర్ పోర్షన్లో మనకి వాల్యూ చూడండి, x = 2 సబ్స్టిట్యూట్ చేయండి, చేస్తే ఏమొస్తుంది 6 - 4 అంటే 2 అంటే ఒక వాల్యూ అయితే వస్తుంది. సో ఈ పర్టికులర్ పోర్షన్లో ఇలా అప్వర్డ్ వెళ్తుంది. సపోజ్ 1 పెట్టాను అనుకోండి 3 - 1 2. సో ఈ పర్టికులర్ పోర్షన్లో అప్వర్డ్ వెళ్తుంది గ్రాఫ్. తర్వాత మనకి నెగిటివ్ వాల్యూస్ తీసుకుంటే ఏమవుద్ది, ఇది ఆల్వేస్ పాజిటివ్ కదా, దానికి మైనస్ ఉంది. సో ఇదంతా నెగిటివ్. ఈ 3x కూడా నెగిటివ్ అవుద్ది. సో నెగిటివ్ కాబట్టి y వాల్యూ ఆల్వేస్ నెగిటివ్. సో ఇక్కడ నుంచి మనకి డౌన్ అవుతుంది గ్రాఫ్, ఇలా డౌన్ వచ్చి ఇలా వస్తుంది మోడ్లెస్ గ్రాఫ్. సో మనకి x = -1కి x = 2కి మధ్య బౌండ్ అయ్యి ఉన్న గ్రాఫ్ కావాలి. అండ్ x యాక్సిస్ కూడా ఉండాలి. అంటే అబోవ్ x యాక్సిస్ బిలో x యాక్సిస్ అనేది చెప్పలేదు, జస్ట్ ఇక్కడ మెన్షన్ ఏం చేశాడంటే x యాక్సిస్ అన్నాడు అంతే. సో x యాక్సిస్ ఈ పోర్షన్ వస్తుంది, అదేవిధంగా ఈ పోర్షన్ కూడా వస్తుంది x = 2కి. సో ఈ పోర్షన్ మనకి ఇది వచ్చేసరికి -1, 0 ఈ పోర్షను. x = -1 అయితే y వాల్యూ ఎంత, y వాల్యూ వచ్చేసరికి ఈ దీంట్లో పెట్టాలి గ్రాఫ్లో, ఈ గ్రాఫ్ కాదు. ఈ గ్రాఫ్తో 3 తర్వాతే ఉంది. సో 3 తర్వాత మనకి ఇక్కడ అసలు లేదుగా ఆర్డినేట్స్. సో ఈ గ్రాఫ్ మనకు అవసరం లేదు, ఈ గ్రాఫే కావాలి మనకి. దీంట్లో x ప్లేస్లో -1 పెడితే ఏమొస్తుంది -3 -1 -4 వస్తుంది. సో y వాల్యూ 4 -4 -1, -4. ఇక్కడ x = 2 పెడితే మనకి ఏమొచ్చింది, x = 2 పెడితే 6 - 4 2 వచ్చింది. సో 2, 2
6 మైనస్ 4 2 sy ఈక్వల్ టు 2. సో 2, 2 ఇది వచ్చేసరికి ఆరిజిన్. మనం ఇప్పుడు ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కావాలి. సో ఈ పోర్షన్ ఏరియా మనకి కావాలి కాబట్టి -1 నుంచి సో మనం ఏం చేద్దామంటే -1 నుంచి -4 వరకు ఈ పోర్షను ఇంటిగ్రల్ -4 టు -1 లేదా -4 నుంచి 0 వరకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇలా తీసుకుందాం. విత్ రెస్పెక్ట్ ఎక్స్ యాక్సిస్ వేరియేషన్ చేద్దాం. సో -1 నుంచి -4 నుంచి 0 వరకు y కోఆర్డినేట్స్ తీసుకుందాం. ఇక్కడ -4 ఇక్కడ 0 ఈ పోర్షను మనం విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ చేద్దాం. విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ చేస్తే dy తీసుకోవాలి. -4 టు 0 ఈ పోర్షన్ వచ్చేసరికి మనకి ఏమొస్తుంది? -4 టు 0 ఈ గ్రాఫ్ వచ్చేసరికి ఎక్స్ యాక్సిస్కి, అదేవిధంగా y ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ ఎక్స్ స్క్వేర్. సో -x², 3x మైనస్ ఎక్స్ స్క్వేర్ -1 టు ఎక్స్ ప్లేస్లో -1 పెడితే మనకి ఏమొచ్చింది? y వాల్యూ -4 వచ్చింది. సో -1 నుంచి అప్పుడు ఎక్స్ కోఆర్డినేట్స్ తీసుకుందాం. -1 నుంచి 0కి మారుద్దాం. -1 నుంచి 0కి 3x మైనస్ ఎక్స్ స్క్వేర్ dx. అదేవిధంగా 0 నుంచి 2 వరకు ఇంటిగ్రల్ 0 టు 2 ఈ పోర్షన్ ఆఫ్ గ్రాఫ్ కూడా మన సేమ్ ఇదే కర్వ్ 3x మైనస్ ఎక్స్ స్క్వేర్ dx. ఇక్కడికి వచ్చేసరికి -1 నుంచి ఇది x ఈక్వల్ టు 0, ఇది x ఈక్వల్ టు -1. సో మనకి హారిజాంటల్గా వేరియేషన్ చేద్దాం. సో దట్ x ఈక్వల్ టు -1 టు 0. సో దీని వాల్యూ ఏమవుతుంది? 3x² 2 మైనస్ x³ 3 -1 టు 0. ఇది వచ్చేసరికి 3x² 2 మైనస్ x³ 3 0 టు 2. సో ఇదేమవుతుంది? అప్పర్ లిమిట్ పెడితే 0, -1 పెడితే -3/2 -1 పెడితే 3 అప్పర్ లిమిట్ మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్ వచ్చేసరికి 3/2 మైనస్ -1/3 అంటే +1/3. ఇక్కడ మనకి గ్రాఫ్ ఏంటంటే బిలో ఎక్స్ యాక్సిస్ ఉంది కదా, బిలో ఎక్స్ యాక్సిస్ ఉన్నప్పుడు దీన్ని మైనస్ సైన్తో తీసుకోవాలి. దీన్ని మనం 3x మైనస్ ఎక్స్ స్క్వేర్ గ్రాఫ్ మైనస్ సైన్తో తీసుకోవాలి. అందుకని ఇక్కడ మనకి నెగిటివ్ వస్తుంది. ఏరియా నెగిటివ్ రాకూడదుగా. సో దీనికి మొత్తానికి మైనస్ ఉంటుంది. సో మైనస్ ఉంటుంది కాబట్టి మైనస్ ప్లస్. ఇప్పుడు ఓకేనా? ఓకే, ప్లస్ అర్థమైంది. ఇది ఎక్స్ యాక్సిస్ బిలో ఉంది కాబట్టి ఈ గ్రాఫ్ని -3x మైనస్ ఎక్స్ స్క్వేర్గా తీసుకోవాలి. అంటే x² - 3x. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అప్పుడు అలా తీసుకొని డిఫరెంట్ ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఇలా వస్తుంది ప్లస్ సైన్తో. ప్లస్ అదేవిధంగా ఇక్కడ అప్పర్ లిమిట్ పెట్టండి. 2 × 4 × 3 12/2 అంటే 6 మైనస్ 8/3 అప్పర్ లిమిట్ అయిపోయింది. మైనస్ లోవర్ లిమిట్ ఎలాగో 0. సో దీని వాల్యూ ఏమవుతుందంటే 3/2 1/3 మైనస్ 8/3 -7/3 ప్లస్ 6 అంటే 12/2. సో 15/2 మైనస్ 7/3 45 మైనస్ 14/6. 45 మైనస్ 14 అంటే ఎంత వస్తుంది? 41 31/6. మనకి కావాల్సిన ఏరియా 31/6 ఏ వాల్యూ. అయితే మనకి 12A అడుగుతున్నాడు. క్వశ్చన్ చూసుకుంటే ఏ అనేది ఏరియా బౌండెడ్ ఎక్స్ యాక్సిస్ అండ్ ద ఆర్డినేట్స్ x ఈక్వల్ టు -1 x ఈక్వల్ టు 2. 12A వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ వాల్యూ మనకి 31/6 వచ్చింది. సో 12A ఈజ్ ఈక్వల్ టు 12 × 31/6 62. సో ఆన్సర్ వచ్చేసరికి 62. ఇక్కడ ఏంటంటే నేను కన్ఫ్యూజ్ అయింది. ఎక్స్ యాక్సిస్కి బిలో ఉంది కాబట్టి మనం మైనస్తో తీసుకోవాలి.
నేను అక్కడ మిస్టేక్ చేశాను, ఓకేనా. మైనస్తో తీసుకొని అప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేయాలి, -1 to 0. ఆఫ్టర్ దట్ 0 నుంచి 2 వరకు. ఇది మనకి ఆన్సర్. ఏ అనే ఏరియా ఇచ్చాడు, 12A ఎంత అని అడిగాడు. తర్వాత నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ద ఏరియా ఎంక్లోజ్డ్ బై ద కర్వ్స్, ఇది ఒక స్ట్రైట్ లైన్ y - 2x = 2. ఇదేమో y² + 4x = 4 అంటే నథింగ్ బట్ ఇది పెరాబోలా. y² = 4 - 4x. y² = -4 కామన్ తీస్తే x - 1. సో ఓరియంటేషన్ వచ్చేసరికి లెఫ్ట్ వర్డ్ ఉంటుంది. x = 1 దగ్గర మనకి వర్టెక్స్ ఉంటుంది. సో ఈ గ్రాఫ్ గీసుకుంటే కనుక మనకి 1, 0 నుంచి పాస్ అవుతుంది. x1 తీసుకుంటే y వాల్యూ 0. అండ్ ఇది x యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తుందో చూద్దాం. x యాక్సిస్ అంటే నథింగ్ బట్ y యాక్సిస్ అంటే x = 0. x 0 పెడితే ఏమవుతుంది, y² = 4 వస్తుంది. సో y² = 4 అంటే y = +or -2 అంటే 2 ఇక్కడ, -2 అంటే ఇక్కడ. సో ఇలా వెళ్తుంది గ్రాఫ్. సిమెట్రిక్, మొత్తం యాస్టీ సిమెట్రిక్గా ఉంది గ్రాఫ్, ఓకేనా. సో ఇలా వెళ్తుంది గ్రాఫ్. అండ్ ఇంకోటి స్ట్రైట్ లైన్ ఉందిగా, y - 2x = 2. సో ఇది వచ్చేసరికి ఎక్కడ కట్ చేస్తుందో చూద్దాం. x యాక్సిస్ ఎక్కడ కట్ చేస్తుందంటే x ప్లేస్లో x యాక్సిస్ అంటే y వాల్యూ 0 పెడదాం. అప్పుడు x = ఎంత, -1. సో -1, 0 దగ్గర కట్ చేస్తుంది. y యాక్సిస్ అంటే x 0 పెట్టామనుకోండి 2. సో ఇదే పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. సో ఇలా వెళ్తుంది స్ట్రైట్ లైన్. ఇక్కడ ఎక్కడ కట్ చేస్తుందో చూద్దాం. సో అది దానికోసం ఏం చేద్దామంటే రెండింటిని కూడా సాల్వ్ చేద్దాం. సో y² + 4, y² = 4 - 4x కదా. 4 - 4xని 2 × 2xగా రాస్తాను. y² = 4 - 2 × 2x ప్లేస్లో ఏం రాయొచ్చు ఇక్కడ, -2x. 2x అంటే y - 2. సో y - 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 - 2y + 4 y² = సో y² + 2y - 8 = 0. సో దీనికి రూట్స్ ఏముంటాయి చూద్దాం. 4 × 2 y² + 4y - 2y - 8 = 0. y + 4 - 2 కామన్ తీస్తే y + 4. సో y = -4 కానీ y = 2 కానీ. ఇంకా ఇదే కదా, y² = 4 - 4x. 4 + 2 × -2x తీసుకుంటే 2 - y -2y + 8 + 4 8 - 2y y² + 2y - 8 = 0. సో మనకి y వాల్యూస్ ఏమొచ్చిందంటే -4 అండ్ y = 2 వచ్చింది. y వాల్యూ నెగిటివ్ అవుద్దా, y వాల్యూ 2 ఆల్రెడీ ఉందిగా ఇక్కడ, y = 2. ఇంకోటి y = -4 ఉంది. సో అది పాసిబులే. సో y = -4 అంటే ఈ పర్టికులర్ పోర్షన్ దగ్గర మనకి -4 అవుతుంది y వాల్యూ. x వాల్యూ అనేది ఎంత అవుతుందో చూద్దాం. y - 4 అయితే x వాల్యూ ఎంత, 2x = y - 2 కాబట్టి -6, x = -3. సో -3, -4 ఇది వచ్చేసరికి 0, 2. మనకి ఏరియా ఎంక్లోజ్డ్ బై ద కర్వ్స్ అన్నాడు. ఒకటి పెరాబోలా, ఇంకోటి స్ట్రైట్ లైన్. ఈ రెంటి మధ్య ఎంక్లోజ్ అయిన ఏరియా అంతా, ఇదంతా కూడా ఎంక్లోజ్డ్ ఏరియానే కదా. ఈ ఏరియా కావాలి మనకి. సో దీన్ని మనం డైరెక్ట్గా ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే, ఇక్కడ ఈ డైరెక్షన్ నుంచి చూసామనుకోండి, అప్పర్ కర్వ్ - లోవర్ కర్వ్ వేయచ్చు కదా. సో విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ కాకుండా విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్. విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ అంటే ఇలా ఈ డైరెక్షన్లో మనం ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో దానికోసం ఏం తీసుకుందాం, ఇక్కడ y లిమిట్స్ తీసుకుందాం. -4 నుంచి 2 వరకు. సో ఇంటిగ్రల్ -4 to 2. అప్పర్ కర్వ్ అంటే ఇది పెరాబోలా. పెరాబోలా వచ్చేసరికి ఏమవుతుంది, x సబ్జెక్ట్గా రాద్దాం. x dy కాబట్టి x అంటే ఏమొస్తుంది ఇక్కడ, y² 4 - y² / 4 అదవుతుందా. ఇక్కడ x dy అని చెప్పి రాస్తాం కదా, ఇక్కడ x అంటే x సబ్జెక్ట్గా రాయాలని అర్థం. సో y² + 4x 4x = 4 - y². x = 4 - y² / 4. సో ఇంటిగ్రల్ -4 to 2 x మీన్స్ 4 - y² / 4 అప్పర్ కర్వ్.
మైనస్ లోవర్ కర్వ్ అంటే ఇది స్ట్రైట్ లైన్ కూడా ఎక్స్ సబ్జెక్ట్గా రాద్దాం. సో y మైనస్ 2x ఈక్వల్ టు 2x ఈక్వల్ టు y మైనస్ 2, x ఈక్వల్ టు y మైనస్ 2/2. సో y మైనస్ 2/2 ఈ మొత్తానికి dy. సో మైనస్ 4 to 2 ఇదంతా వస్తుంది. 4/4 అంటే 1, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2/2 అంటే 1, 1 + 1 2. ఇంకేం మిగిలింది? మైనస్ y²/4 మైనస్ y/2 dy. సో ఇదేమవుద్ది? ఇంటిగ్రల్ 2dy అంటే 2y మైనస్ y²/4 అంటే y³ 3 × 4 12 మైనస్ y²/2 అంటే y²/4. సో ఇది మనకి ఇక్కడ వాల్యూస్ వచ్చేసరికి -4 నుంచి 2 వరకు. సో అప్పర్ లిమిట్ పెట్టండి 2 వాల్యూ 4 మైనస్ 8/12 అంటే 4 2 12 2/3 మైనస్ 4/4 అంటే 1 -1 అప్పర్ లిమిట్. మరి లోవర్ లిమిట్ పెడదాం. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ -4 పెడితే -8 -4 పెడితే మైనస్ ప్లస్ 4 16 4³ 64/12 మైనస్ 4² 16/4 అంటే 4. సో ఏమొస్తుంది ఇక్కడ మనకి 4 మైనస్ 1 3 మైనస్ 2/3 ప్లస్ 8 -8 -4 -12 అంటే +12 మైనస్ ఇది వచ్చేసరికి 12 అక్కడ 24 16/3 మైనస్ 16/3 వస్తుంది. సో టోటల్ వాల్యూ వచ్చేసరికి 12 + 3 15 మైనస్ 18/3 6 9 వస్తుంది. సో 9 ఈజ్ ద ఆన్సర్. సో సి ఆప్షన్ 9. సో ఏరియా ఎంక్లోజ్డ్ బై ద కర్వ్స్. ఒక పెరాబోలా ఇచ్చాడు, ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చాడు. దిస్ ఈజ్ ద ఏరియా ఎంక్లోజ్డ్. నేనేం చేశానంటే విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ చేశాను, విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ చేసాం ఇప్పటి వరకు. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ ఏం చేసామంటే -4 నుంచి 2 వరకు ఇలా వేరీ చేసాం. సో -4 to 2 దిస్ కర్వ్ మైనస్ దిస్ కర్వ్, అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్. మనకి ఏరియా ఎంక్లోజ్డ్ బిట్వీన్ దిస్ స్ట్రైట్ లైన్ అదేవిధంగా పెరాబోలా వచ్చింది. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో లెట్ డెల్టా బి ద ఏరియా ఆఫ్ రీజియన్. Delta be the area of region x comma y belongs to R² such that x² plus y² is less than or equal to 21, y² is less than or equal to 4x, x greater than or equal to 1. Then prove that 1/2 times delta minus 21 sin inverse 2/√7 is equal to √3 minus 4/3. ఇది మనకి కావాల్సిన రిక్వైర్డ్ ఏరియా అని ప్రూవ్ చేయాలి. ఇచ్చిన రీజన్ ఏంటో చూద్దాం ఫస్ట్. x² plus y² less than or equal to 21 అన్నాడు. అంటే x² plus y² equal to 21. సర్కిల్ ఈక్వేషన్ విత్ సెంటర్ ఆరిజిన్, రేడియస్ వచ్చేసరికి √21, సెంటర్ వచ్చేసరికి ఆరిజిన్. y² less than or equal to 4x అంటే y² equal to 4x తీసుకుందాం. y² equal to 4x అంటే పారాబోలా. ఆ తర్వాత x greater than or equal to 1 అంటే x equal to 1 తీసుకుందాం. సో 3 కర్వ్స్ డ్రా చేద్దాం. ఫస్ట్ సర్కిల్ ఈక్వేషను. సర్కిల్ తీసుకుంటే ఇలా సెంటర్ ఆరిజిన్, రేడియస్ √21, అంటే కోఆర్డినేట్ యాక్సిస్ అనేవి ఇలా ఉంటాయి. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. x equal to 1 అంటే మనకి రైట్ హ్యాండ్ సైడ్, ఇది రేడియస్ √21 అంటే ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. సో దిస్ ఈజ్ x equal to 1. x equal to 1కి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నట్టు చూడండి. ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే మీనింగ్ ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పోర్షన్ కాకుండా రైట్ హ్యాండ్ సైడ్ పోర్షన్, అంటే ఈ పోర్షన్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ పోర్షన్, సైడ్, ఈ రైట్ హ్యాండ్ సైడ్ మొత్తం. y² less than or equal to 4x అంటే మనకి స్టాండర్డ్ పారాబోలానే y² equal to 4x అంటే 4ax అంటే ఇలా వస్తుంది. సో ఇది ఎక్కడ కట్ చేస్తుంది. ఇది వచ్చేసరికి ఈ రీజన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాడంటే మీనింగ్ ఏంటి, ఇన్నర్ పోర్షన్. సో మనకి రిక్వైర్డ్ ఏరియా ఇది, ఈ ఏరియా అడుగుతున్నాడు. ఈ పారాబోలాకి ఈ x equal to 1కి సర్కిల్కి మధ్య బౌండ్ అయి ఉన్న ఏరియా, ఈ రిక్వైర్డ్ ఏరియా మనకి కావాలి. మనం చూస్తే పారాబోలా సిమెట్రిక్గా ఉంది, సర్కిల్ కూడా సిమెట్రిక్ అయి ఉందిగా విత్ రెస్పెక్ట్ x యాక్సిస్.
సో ఈ పోర్షన్ కనుక్కుంటే ఈ పోర్షన్ కనుక్కున్నట్టే. సో నేనేం చేస్తానంటే దానికోసం ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత 1, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత, సర్కిల్ ఈక్వేషన్లో y వాల్యూ 0 పెట్టేస్తే ఎక్స్ వాల్యూ ఎంత √21. సో ఇక్కడ √21, 0 ఇది వచ్చేసరికి 1, 0. అక్కడ నుంచి √21 దాకా వేరియేషన్ చేద్దాం. కానీ మధ్యలో ఇక్కడ కట్ అయిందిగా పెరాబోలా కన్నా సర్కిల్కి, ఆ కట్ పోర్షన్ ఏంటో చూద్దాం. సర్కిల్ వచ్చేసరికి x² + y² = 21, y² = 4x అనేది పెరాబోలా. సో y² ప్లస్ ఇక్కడ పెడదాం, x² + 4x - 21 = 0. 7 3s are కాబట్టి 7x - 3x - 21 = 0. x + 7 - 3 కామన్ తీస్తే x + 7. సో x = -7 3. సో ఈ రెండిట్లో x = ఏది పాసిబుల్ అవుతుంది, y² నెగిటివ్ అయితే y² ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి x - 7 పాసిబుల్ అవ్వదు, 3 మాత్రమే పాసిబుల్. సో x = 3. సో ఇక్కడ x వాల్యూ 3, y వాల్యూ మనకెందుకు, x వాల్యూ తెలిస్తే చాలు కదా. సో x = ఈ పోర్షన్లో నేను 2 పోర్షన్లుగా డివైడ్ చేస్తాను. అంటే ఈ పర్టికులర్ పోర్షను ఇలా, ఈ పోర్షను ఒకటి, ఇంకోటి ఈ పోర్షను, ఈ పర్టికులర్ పోర్షను. అంటే అది ఎలా వచ్చిందంటే ఈ పర్టికులర్ పోర్షన్ అంతా ఒకటి, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంకో పోర్షను ఇలా ఉంది. ఈ పర్టికులర్ పోర్షన్ దగ్గర ఇక్కడ x వాల్యూ ఎంత 1, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా x = 3 దాకా ఇది వేరియేషన్ చేస్తూ ఇలా కనుక్కోవచ్చు. ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ x వాల్యూ వచ్చేసరికి √21, 3 నుంచి √21 వరకు మనకి సర్కిల్ని వేరియేషన్ చేస్తే సరిపోద్ది. ఆ విధంగా ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇచ్చిన ఏరియా ఏంటి, డెల్టా బి ద ఏరియా ఆఫ్ ద రీజన్ అన్నాడు. సర్కిల్ ఇచ్చాడు, పెరాబోలా ఇచ్చాడు, స్ట్రైట్ లైన్ ఇచ్చాడు. దెన్ ప్రూవ్ దట్ 1/2 టైమ్స్ డెల్టా మైనస్, ముందు డెల్టా కనుక్కుందాం, ఆ తర్వాత ఇదేదో అడుగుతున్నాడు, దీన్ని మనం ఈక్వల్ టు అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో ముందు డెల్టా కనుక్కుందాం, మనకు కావాల్సిన ఏరియా ఏమవుతుంది, డెల్టా = 2 టైమ్స్ ఇంటిగ్రల్ 1 to 3, 1 నుంచి 3 వరకు పెరాబోలాని వేరియేషన్ చేద్దాం. సో పెరాబోలా ఏమవుతుంది ఇక్కడ y dx అంటే √4x dx, √4x dx, తర్వాత ప్లస్ ఇంటిగ్రల్ 3 నుంచి √21 వరకు. ఈసారి సర్కిల్ పోర్షన్ని వేరియేషన్ చేద్దాం. సర్కిల్ పోర్షన్ తీసుకుంటే ఇంతగా సర్కిల్ పోర్షన్కేగా ఉంది విత్ రెస్పెక్ట్ x యాక్సిస్. సో సర్కిల్ వచ్చేసరికి y సబ్జెక్ట్గా రాద్దాం. y² = 21 - x². సో √21 - x² dx ఇది మనకి రిక్వైర్డ్ ఏరియా. సో 2 టైమ్స్ ఇంటిగ్రల్ ఇదంతా వస్తుంది, √4x అంటే 2√x, 2 టైమ్స్ ఇంటిగ్రల్ 1 to 3 √x అంటే x⁴1/2 dx ప్లస్ ఇంటిగ్రల్ 3 to √21. దీని పోర్షన్ రాసేయచ్చు కదా, ఇంటిగ్రల్ √a² - x² ఏమవుతుంది, x/2 √a² - x² ప్లస్ a²/2 sin ఇన్వర్స్ x/a. ఏ అంటే √21, ఈ మొత్తం 3 to √21. సో 2 లోపల తీసుకెళ్తే 4 టైమ్స్ ఇంటిగ్రల్ 1 to 3 x⁴1/2 అంటే x⁴1/2 అంటే 1/2 + 1/1/2 + 1 3/2/3/2 3/2 నేను రాయొచ్చు 2/3. సో 1 నుంచి 3 వరకు ప్లస్ 2 ఇంటూ ఇదంతా, 2 ఇంటూ ఇదంతా రాసినప్పుడు 2 కామన్ బయటకు వస్తుంది, 1/2 1/2 అని 2 క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి ఇక మిగిలింది ఏంటి, x ఇంటూ దిస్ పోర్షను. దీని ఏం రాద్దామంటే x ఇంటూ √21 - x² ప్లస్ 21 sin ఇన్వర్స్ x/√21 3 నుంచి √21 వరకు. సో దీని వాల్యూ ఏమవుతుందో చూద్దాం. 2 into 4 8/3, 8/3 x⁴3/2 హోల్ 3 నుంచి 1 వరకు. సో 3/3/2 అంటే 3√3 - 1 ప్లస్ ఇక్కడ కూడా అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. √21 సబ్స్టిట్యూట్ చేస్తే x² ఎంత 21 అవుద్ది కాబట్టి 21 - 21 0, ఈ పోర్షన్ 0. తర్వాత ఈ 21 ఇంటూ సైన్ ఇన్వర్స్ √21/21 అంటే 1, అప్పర్ లిమిట్ అయిపోయింది.
ఇప్పుడు మైనస్ లోవర్ లిమిట్ అప్లై చేస్తే 3 ఇంటూ రూట్ ఆఫ్ 21 మైనస్ 9. రూట్ ఆఫ్ 21 మైనస్ 9 అంటే రూట్ 21 మైనస్ 9 రూట్ 12 అంటే 2√3. తర్వాత మళ్ళీ అగైన్ 3 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ప్లస్ 21 సైన్ ఇన్వర్స్ 3/√21. సో దీని వాల్యూ ఏమవుతుందంటే 8/3 ఇంటూ 3√3 అంటే 8√3 మైనస్ 8/3 21. సైన్ ఇన్వర్స్ 1 అంటే 5/2 మైనస్ 3 ఇంటూ 2 6√3 మైనస్ 21 సైన్ ఇన్వర్స్ 3/√21. 8√3 మైనస్ 6√3 2√3 మైనస్ 8/3 ప్లస్ 21 కామన్ తీస్తే ఈ రెండిట్లో నుంచి 5/2 మైనస్ సైన్ ఇన్వర్స్ 3/√21. దీన్ని ఫర్దర్గా ఏం రాయొచ్చు 2√3 మైనస్ 8/3 ప్లస్ 21 టైమ్స్ 90 మైనస్ థీటా. 90 మైనస్ సైన్ ఇన్వర్స్ అంటే కాస్ ఇన్వర్స్ రాయొచ్చు. సో కాస్ ఇన్వర్స్ 3/√21. మళ్ళీ కాస్ ఇన్వర్స్ 3/√21 ఏం రాద్దామంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్లోకి రాద్దాం. ఎందుకంటే ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఉంది కదా డెల్టా, ఇదంతా కూడా డెల్టా. ఈ డెల్టాలో నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. సో 21 కాస్ ఇన్వర్స్ 3/√21 ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ రాస్తే ఏమొస్తుంది, సైన్ ఇన్వర్స్ 2/√7 వస్తుందో లేదో చూద్దాం. ఎందుకంటే నాకు వస్తుంది అనిపిస్తుంది అది. ఎందుకంటే ఇక్కడ చూస్తే మనకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్ √21. ఇదేమవుతుంది 21 మైనస్ 9 అంటే 12 √12. సో √12/√21 రూట్ ఆఫ్ 12/21 3/321. సో సైన్ ఇన్వర్స్ 2/√7 వస్తుందిగా. సో సైన్ ఇన్వర్స్ 2/√7 21 టైమ్స్. ఈ 2√3 మైనస్ 8/3 యాస్టీస్ ప్లస్ 21 సైన్ ఇన్వర్స్ 2/√7 అనేది డెల్టా. ఈ డెల్టాని ఏం చేస్తున్నాడు మైనస్ ఏం చేయమన్నాడు 21 సైన్ ఇన్వర్స్ 2/√7. ఇక్కడ ఇచ్చాడు చూడండి క్వశ్చన్లో సైన్ ఇన్వర్స్ డెల్టా మైనస్ 21 సైన్ ఇన్వర్స్ 2/√7 అన్నాడు. సో దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాను నేను. సో డెల్టా మైనస్ 21 సైన్ ఇన్వర్స్ 2/√7. దిస్ ఈజ్ డెల్టా మైనస్ 2/√7. ఇది ఈ రెండు 2/√7 క్యాన్సిల్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మిగిలింది 2√3 మైనస్ 8/3 మిగిలింది. దానికి హాఫ్ వాల్యూ 1/2 ఆఫ్ దిస్ వాల్యూ. సో 1/2తో చేస్తే డివైడ్ చేస్తే మనకి ఏం మిగిలింది √3 మైనస్ 4/3 మిగిలింది. సో √3 మైనస్ 4/3 ఇస్ ద ఆన్సర్. అదేగా ప్రూవ్ చేయమంది √3 మైనస్ 4/3. సో ఇది వచ్చేసరికి సర్కిల్ ఈక్వేషను, పెరాబోలా, స్ట్రైట్ లైన్. సాధారణంగా మ్యాక్సిమం ఇవే ఇస్తుంటాడు ఎక్కువ, సర్కిల్, పెరాబోలా, లైన్ లేదా కోఆర్డినేట్ యాక్సిస్. దెన్ ప్రూవ్ దట్ ఏరియా ఆఫ్ దిస్ అని చెప్పి ఇస్తాడు. మనం ఏంటంటే సర్కిల్ తీసుకున్నాను, అయితే దీన్ని 2 పోర్షన్లుగా చేశాను. ఇక్కడ ఒకటి పెరాబోలా, ఇక్కడ పెరాబోలా సర్కిల్ పోర్షన్ మధ్య ఉన్న పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఇంకోటి ఎక్స్ యాక్సిస్ సర్కిల్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అయిందో ఆ పోర్షను. సో ఈ పోర్షన్ వచ్చేసరికి x = 1 to 3 తీసుకున్నాను. తర్వాత 3 నుంచి √21 వరకు సర్కిల్ పోర్షన్ తీసుకున్నాను. ఒకసారి పెరాబోలా, ఇంకోసారి సర్కిల్. ఈ రెండింటిని కూడా మనం విత్ రెస్పెక్ట్ ఎక్స్ యాక్సిస్ మనం చూసాం, ఏరియా ఫైండ్ అవుట్ చేసాం. సో కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.